గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శితం ఏన శ్రీ గురువే నమః. శ్రీ యోగానంద భారతి గురువే నమః. అందరికీ శుభాశీస్సులు. దత్త శ్రేణి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, శ్రీపాద శ్రీవల్లభుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా పరమాత్మను కోరుకుంటూ, పరమాత్మ ప్రతి ఒక్క రూపంలోనూ చరాచర జీవరాశుల్లో ప్రతి ఒక్క జీవరాశిలోనూ నేనై ఉన్నాను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పడం అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. కాకపోతే మానవునికి అతీతమైన శక్తి, అద్భుతమైన శక్తి ఓంకారం ద్వారాగా ఆ యొక్క సాధన చేస్తే ఆ శక్తి అద్భుతంగా మనకి విశ్వశక్తి నుంచి శక్తి రావడం జరిగింది. అది పెద్దలు ఓంకారమే జీవమనసు నమ్మి ఆకారాన్ని వీక్షించు అంటే ఓంకారాన్ని వీక్షించు అంటే నువ్వు సాధన చేసినప్పుడు నీ యొక్క అంతర్గతంగా ఏదైతే సాధనలో నీ ఊపిరి మీద దృష్టి పెడతావో అక్కడ వచ్చే శబ్దమే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఎవరైతే సాధన చేస్తారో వారు ఓంకారం రూపంలో మారుతారు. అలా ఈ సాధనలు చేసిన వ్యక్తుల్లో చాలామంది గొప్పవాళ్ళు కానీ, మహాయోగులు కానీ, మహా అవతార పురుషులు కానీ ఉంటారు. అందులో ఒక్కరై ఉన్నవారై చెప్పుకున్నట్టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే పిఠాపురం. అప్పుడు ప్రతి ఊర్లోనూ ఒక బ్యాన్, పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా. చాలా చిత్రంగా ఉందిగా. ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా ఒక బ్యాన్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చాలా ఊర్లో ఉంది. నేను చూసుకుంటూ ప్రయాణం చేయడం, చాలా ఊళ్ళు తిరగడం జరిగింది. ఇటు ఇలాగా మనం వైజాగ్ దాకా కొన్ని గ్రామాలు అన్నమాట, అంటే మెయిన్ రోడ్లో వెళ్ళిపోకుండా పక్క గ్రామాల నుంచి వెళ్ళే రూట్లు ఉంటాయి. అలా అందరినీ భక్తులను కలుసుకుంటూ గురు పౌర్ణమి సందర్భంగా అన్ని ఊళ్ళు తిరగడం వల్ల ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా అని బోర్డులు చూసాం. అదే ఈరోజు ట్రాఫిక్ మనకి. అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా అని ఎందుకు అలా వారందరూ కూడా అంత ఉత్సాహంగా, అంత ఆనందంతో నేను సొంత మనిషి అనుకోవడం, మేము తాలూకా అంటే మా ఇంట్లో వ్యక్తి అని అనుకోవడం కారణం ఏంటి? అందరూ కూడా చర్చించుకోవాల్సిన విషయం. ఆ కారణమే ఓంకారం. ఆయన ఎన్నో గ్రంథాలు చదివి ఎన్నో అద్భుతమైన తత్వాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఒకేలా చూడడం సర్వసాధారణంగా అందరికీ ధనం. ఒక దత్తాత్రేయుడు స్వామి లేటుగా అన్న కరుణిస్తారేమో కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఏ విషయం తెలిసినా వెంటనే కరుణించి వాళ్ళకి తగిన పారితోషికం ఇచ్చి వాళ్ళ జీవితాలు నిలబెట్టినవి ఎన్నో ఉన్నాయి. అంటే నేను సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తాను. స్వయంగా చూసింది ఏమీ లేదు. మరి సోషల్ మీడియాలో వచ్చిందంతా కూడా కొన్ని నిజం అనొచ్చు, కొన్ని అబద్ధం అనొచ్చు. కానీ అబద్ధం ఎప్పుడూ నమ్మలేము, ఎందుకంటే అబద్ధం ఎప్పుడు దొరికిపోతుంది. సత్యం ఎప్పుడు సత్యం, నిజం ఎప్పుడు నిజమే. కాబట్టి నిజం భగవంతుడికి తెలుసు, అబద్ధానికి భగవంతుడి గురించి తెలియదు. అబద్ధం ఎప్పుడు కూడా మూర్ఖులుగా తయారు చేయడానికి ఉపయోగపడదు. అబద్ధాన్ని ప్రచారం చేసేటప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేస్తే ఆ అబద్ధాలు చెప్పేవాళ్ళు ముఖంలో కూడా చాలా కాంతులు లేకుండా ఎంతో
కోపంతో ఉంటారు, రగిలిపోతూ ఉంటారు. ఎందుకు? అబద్ధం. ఆ అబద్ధాలు మానుకునే స్థితి రావాలంటే సాధన చేయాలి. కానీ అబద్ధం వల్ల లాభం ఏమన్నా ఉందంటే ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల 10 మంది నష్టపోతారు తప్ప లాభం ఏముండదు. కానీ మనం ప్రచారం చేసేవాళ్ళు కూడా అబద్ధాలను ఎక్కువ ప్రచారం చేయడం బాగా పూనుకోవడం వల్ల ఆ అబద్ధం మనకు కూడా ఆ దాంట్లో ఉండే అబద్ధ శక్తి అంటే మాయాశక్తి ఇంకో రూపంలో మారి మనల్ని కూడా పీడించే అవకాశం ఉంటుంది. అంటే మనకు కూడా శాస్త్రం ప్రకారంగా మనం దేంట్లో అయితే ఉన్నామో అది మనకొచ్చి మళ్ళీ మనకే బాధ కలిగించే స్థితికి వెళ్ళిపోవాలి. కాబట్టి అందు గురించి నిజాన్ని పట్టుకోవడానికి కష్టమైన, ధర్మాన్ని పట్టుకోవడం కష్టమైన, ధర్మాన్ని పట్టుకోవడం కోసమే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా ఉంటారు. అలాగే ఈ ధర్మాన్ని పట్టుకోవడం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఉంటారు. లేకుండా అంత శక్తి సంపంత సాధించలేదు. ఎందుకంటే 2010లో ఎప్పుడో స్థాపించారు వారి యొక్క పార్టీ. స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, రకరకాలుగా అంటే మనం చెప్పుకోనేంత ఇదిగా లేకుండా కూడా ఏమీ తెలియని వ్యక్తులు కూడా ఆయన గురించి విమర్శించే స్థితిని ఎంతోమందిని చూసాం. అంటే ఇదంతా సోషల్ మీడియాలో చూసింది, అదంతా మీకు అందరికీ తెలుసు. అయితే ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారాలంటే మాత్రం ఎన్ని వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ శక్తిని తన శక్తిగా మార్చుకుని ఆ వచ్చే ప్రతి విషయాన్ని అంటే ఎదుటి వ్యక్తిని అనేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న దోషాలన్నీ అంటే ఎదుటి వ్యక్తి నన్ను అంటున్నారు అనుకోండి, నాలో ఉన్న దోషాలన్నీ పోయి నేను ఇంకా వజ్రంలా తయారవుతాను, అంటే శుద్ధ అవుతాను. మీకు అర్థమైందా? తేజవంతుడు అవుతారు. అందుకే విమర్శలను చేయడం చాలా మంచిది. విమర్శలు చేసేవాళ్ళు ఉంటే విమర్శలు పడడం కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో నాకు కూడా 2-3 వీడియోలు ఈ పవన్ కళ్యాణ్ గురించి పెట్టడంలో కొంతమంది ఫోన్ చేసి మీరు చాలా బాగా చెప్తున్నారు కానీ ఆయన మరి అంత ఎత్తుకి ఎలా మీరు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. దానికి అర్థం కూడా ఇప్పుడు చెప్పాను. ఏ శక్తి అయినా సరే ఒక శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆ వ్యక్తిలో ముందు చిత్తశుద్ధి కావాలి, సాధన శక్తి కావాలి. అలాగే ఆ సాధన గురువుల ద్వారాగా తెలుసుకోవాలి. తెలుసుకున్న ప్రతి వ్యక్తి శక్తివంతుడు అవుతాడు. ఏదో రోజు ఆ శక్తి బయటపడుతుంది. ఆ శక్తి వల్ల ఎన్ని వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఎవరో ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ శక్తి ఆరార రూపంలో ఆ వ్యక్తిని కాపాడుతూ ఉంటుంది. అయినా ఇందులో వారు చేసేది సామాన్యమైన సాధన, గొప్ప సాధన. చాతుర్మాస దీక్ష అంటే 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఇంట్లో ఉండి చేస్తే అది చాలా అద్భుతమైన శక్తి అన్నమాట. మహా అద్భుతమైన శక్తి. ఎవరైనా చేసి చూడండి, అందరికీ అద్భుతమైన శక్తులు వస్తాయి. అలాగే అమ్మవారు, వారాహి అమ్మవారు అంటే సర్వసాధారణంగా మామూలు అమ్మవారు ఏం కాదు. ఆ అమ్మవారు కూడా రక్షణ కవచం. అమ్మవారు అంటే మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ రక్షణ కవచాన్ని ఎవరైతే పట్టుకుని ముందుకెళ్తారో వారికి ఎక్క తిరిగి ఉండదు. కానీ మీరందరూ నాకు చాలా ఊళ్ళ నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఈ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి అంటున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే నాకు వీటితో ఏం పని లేదు. ఆ ధ్యానం ఏంటనేది చెప్పడమే మా వరకు అవసరం. నేను అందుకే ధ్యానం గురించి చెప్తున్నాను ప్రతి విషయం కూడా. ధ్యానం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఎలా తయారయ్యాడు అనేది ఆయన్ని ఉదాహరణగా చూపిస్తున్నాం అంతే. పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణగా చూపిస్తున్నాం తప్ప మేమేమి ఆయన గొప్ప అనేది, ఆయన గొప్ప సాధకుడు చేసుకున్నాడు సాధన, ఆయన గొప్పే. మీరు చేసుకోండి, మీరు గొప్పే. ఆయన అందరికీ సేవలు చేశారు. మనం ఇంట్లో తల్లిదండ్రులనే చూడలేదు చాలామంది. నేను చూస్తున్నాను సార్, ఆ గ్రామాలు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులనే చూడలేని వాళ్ళు సేవలు చేసేవాళ్ళని విమర్శిస్తాం. ఇంట్లో పక్కింటి వాళ్ళు ఎవరన్నా బాధలు ఉంటే గౌక్కంటే వెళ్ళి ఆదుకోలేని వాళ్ళు వేరే వాళ్ళని
చేసే వాళ్ళని విమర్శిస్తారన్నమాట. అంటే అలా ఉంది. అప్పుడు అలా విమర్శించితే పాపం వస్తుంది కదా. అంటే గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ప్రార్థనలు చేసి ఏం చేసిన కాడికి ఇక్కడ చేసేదంతా ఖచ్చితంగా మళ్ళీ మనకే అంటుకుంటుంది. ఎవరిని అంటున్నామంటే ఖచ్చితంగా అంటుకుంటుంది కదా. అందు గురించి ప్రతి వ్యక్తిలోనూ శక్తిని దాగి ఉంది. అందు గురించి మనం ఎన్ని పూజలు చేయని ఎన్నంటే చేయని ప్రతి జీవిని ప్రతి జీవరాశిని ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ఆ జీవరాశుల మీద ప్రేమ కురిపిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా విశ్వశక్తి విశ్వంలో ఉండే ఆ శక్తి అంతా అదే ఈశ్వర శక్తి, అదే గురుశక్తి, అదే దత్తాత్రేయుని శక్తి. ఆ శక్తి అంతా కూడా ప్రతి ఒక్కరి మీద ప్రచురింపబడుతుంది. అంటే ఆ శక్తి ద్వారాగా ఏం కావాలో చేసుకుని శక్తి సంపాదించుకోగలుగుతారు. ఎంతమంది ఎందుకు ఆయన గురించి మాట్లాడాలి, అంతమంది ఆయన అంటే ప్రేమ చూపించాలి, ఇంతమంది ఆయన వస్తే జనాలు ఓటెత్తి ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలని ఎందుకు ఆరాటపడాలి, ఒక ఫోటోతో ఆనందపడాలనుకుంటున్నారు ఎంతోమంది. నాకు కూడా ఫోన్ చేసి మీరు ఫోటోలు తీసుకున్నారండి, మీరు పవన్ కళ్యాణ్ కలిసారా అని అడుగుతున్నారు. మేము నిరంతరం కలుస్తాం ఆత్మీయంగా. నిరంతరం సాధనలో దత్తాత్రేయ స్వామి మాకు నిరంతరం చూపిస్తూ ఉంటారు అందరినీ. ఎవరు కావాలంటే వాళ్ళని మేము చూడవచ్చు. కానీ మీకు తెలియదు కదా, ఆ విషయం తెలుసుకోలేదు. చెప్పినా ఇదేదో మీకు అలా కలకపోయినా సరే ఈయన ఏదో అలా సర్దుకుంటున్నాడు అనుకోవచ్చు. నాకు అదే అవసరం లేదు. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా విషయాల్ని చర్చించుకోవడం కోసం ఆలోచించుకోవాలి. మనం సేవ కోసం ఆలోచించుకోవాలి. మనం ఎంత సేవ చేస్తున్నాం, ఆయన అంత సేవ చేసినప్పుడు అందులో కొంచెమన్నా మనం చేస్తున్నామా లేదా. కొంతమంది చేస్తున్నారు, అలాగని కాకుండా ఇంకా ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే అధికారం వచ్చినా సరే అధికారం లేనప్పుడు కూడా ఎంతోమంది ఇబ్బందులు పెట్టినా సేవలు చేశారు. అదే కదా గొప్పతనం. అలా ఇప్పుడు అధికారం ఉన్నా సరే ఇంకా ఎన్నో సేవలు చేస్తున్నారు, చేయాలి ఇంకా మంది. కాబట్టి విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రశంసలు వస్తాయి. అర్థం చేసుకోకుండా చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని దాంట్లో భేదార్థాలు తీసుకుని మనం ప్రతిదాన్ని ఆలోచన పెట్టుకుని లోపల ఏదో పెట్టుకుని ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి అది కర్మఫలాలు వస్తాయి. కర్మని మళ్ళీ మనం మోసుకోవచ్చు. అందు గురించి పిఠాపురంలో మేము ఉన్నాం కాబట్టి అందుకు మేము కూడా పిఠాపురంలో ఎమ్మెల్యేగా తాలీకని వారు అందరూ అంటున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు అంటున్నారో. మరి మేము నిజంగా పిఠాపురంలో ఉన్న వాళ్ళు మేమెవరు తాలీకు అనే విషయం చెప్పడం కోసమే పరమేశ్వరుడు నాకు ఈ విషయం తెలియజేశారు. కాబట్టి నేను ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకోవడం కోసం మీరు ఖచ్చితంగా ఈ విన్న విషయాన్ని అందరినీ షేర్ చేయండి, అందరికీ వెళ్ళేలా చూడండి. ఎందుకంటే నాకు పెద్దగా మాధ్యమాలు ఏమీ లేవు, ఈ వీడియోలు తీసుకోవడానికి కూడా సరైన సెలవులు లేవు. ఆ సెలవుతోనే తీస్తున్నాం. అలాగే సరిగ్గా మాట్లాడే విధానం కూడా మాకు తెలియదు. మేము ఎక్కువ మౌనంలో ఉంటాం. ఈ మధ్యకాలంలోనే ఏదో దత్తాత్రేయుడు ప్రోత్సహిస్తే శ్రీపాదవల్లభుడి చరిత్రలో ఏదో 2 విషయాలు చెప్పాలని ఒక వీడియో చేసాం. ఆ వీడియో ద్వారా ఎంతోమంది ఫోన్ చేసి ఇంకా చేయండి అని అనడం వల్ల ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా షేర్ చేయండి. మీరు ఈ మన ఉన్న శాలలో శ్రీకృష్ణ దత్త విజ్ఞాన పీఠం ఈ పీఠాన్ని ఈ ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంతోమందికి వెళ్తుంది. మీకు కూడా నేను చెప్పే విషయాలు జ్ఞాన మార్గంగా ఏమైతే ఉన్నాయో ముందు చెప్పాను కదా, ఓంకారమే జీవమనుచునన్ని ఆకారాన్ని వీక్షిస్తే నీవు అవుతావు. అంటే సీతాకోక చిలక వంగలపూరు ఎలా అయితే సీతాకోక చిలక అవ్వాలనుకుందో తదేక దీక్షతోటి ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టిందో అది తెలియకుండానే ఆ సీతాకోక చిలకగా మారిపోద్ది వంగలపూరు. దానికి అవుతుందన్న సంగతి తెలుసు, కానీ ఎప్పుడు తెలుస్తుంది, మొదట ఏమీ తెలియదు. అలా దీక్ష చేయగా కొంతకాలానికి కొంత టైం తీసుకుంటుంది. ఏదన్నా సరే వెంటనే అది అవ్వదు. అలా కొన్ని దీక్షలు ఉంటాయి, కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని శక్తి స్వరూపాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. అలాగే పిఠాపురంలో కూడా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అన్నిటి కోసం ఒక్కొక్క రోజు ఒక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ షేర్ చేస్తూ ఉండండి.
నాకు ఏ విషయాలు గొప్పగా తెలియదు. నేను మీ అంత అందరిలాగా ఎక్కువ చదువుకున్న వ్యక్తిని కూడా కాదు. ఏదో గురువుగారి దయ వల్ల మా గురువుగారు నా సాధన ద్వారాగా నేనేదో మూలలో ఉండడం వల్ల ఏదో నన్ను తీసుకెళ్ళి ఈ అందరూ విషయాలు చర్చించాలనేసి అందరూ వచ్చి మీరు చెప్పండి, మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది, మీరు కూడా విషయాలు చర్చించండి అంటే నేనేదో చిన్న ఆయుర్వేదం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏదో నాకు తెలుసున్న వాస్తు జ్యోతిషం ఇలా చిన్న వాటితో నేను ముందుకు వెళ్తాను. పెద్దగా నాకేమి లాక్ విషయాలు అయితే పెద్దగా ఏమీ తెలియదు. మంత్రాలు అంటారా, అనేక రకాల మంత్రాలతోటి సాధన ద్వారాగా ఎన్నో ఉండొచ్చు. వాటిలన్నిటిని బయట పెట్టాలంటే మాత్రం గురువుగారి అనుగ్రహం ఉండాలి, దత్తాత్రేయుడి అనుగ్రహం ఉండాలి, శ్రీపాదవల్లభుడి ఆశీర్వాదంతో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం దేనికి ఉపయోగపడుతుందో కూడా అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా వచ్చే ప్రతి వీడియో అందరూ ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాగుందని చెప్తున్నారు. నాకైతే ఏమీ తెలియదు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు శ్రీ దత్తాత్రేయుడు ఏదైతే పలికించారో అందుగురించి దత్తాత్రేయుడు దత్తపుత్రుడు అని అన్నారు. కాబట్టి దత్తపుత్రుడిగానే పవన్ కళ్యాణ్ గారిని దత్తాత్రేయుడు ఏదైతే తీసుకొచ్చి ఆయన్ని దత్తపుత్రుడిగానే ఆశీర్వదించాడు. కాబట్టి ఆ విషయం చర్చించుకోండి అందరూ కూడా. నిజం కూడా అంతే కదా, అందరూ అన్నారు దత్తపుత్రుడు. కానీ ఈవేళ ఎవరికి దత్తపుత్రుడు? నిజానికి మనుషులకి దత్తపుత్రుడు కాదు ఆయన, దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు. కాబట్టి అటువంటి దత్తపుత్రుడు గురించి చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, వినడం ఎంతో ఆనందదాయకం. కానీ ఇటువంటి విషయాలన్నీ బాగా లోతుగా ఆలోచిస్తే మీకు అంతా శుభాలు జరుగుతాయి. అందుగురించి మీరు సుఖశాంతులతోటి మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, మీ పిల్లలు బాగుండాలని అందరికీ ఆ దత్తాత్రేయుడి ఆశీర్వాదం అందించి శ్రీపాదవల్లభుడి కృపతోటి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు, ప్రశాంతంగా జీవనం సాగించండి, ఎప్పుడూ ఆనందంగా ఉండండి, అందరితోటి ప్రేమగా పలకరించండి, లోపల ఏ విషయాలు పెట్టుకోకుండా సంతోషంగా ఆనందంగా జీవించండి. అలా చెప్పాలని ఆ దత్తాత్రేయుడి యొక్క ఆశీర్వాదంతో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం, మన పిఠాపురం పక్కన ఉన్న చిత్రాల్లో ఆశ్రమం. అందరికీ దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జై గురుదత్త. హరి ఓం.